ప్రతి హక్కు ఉంది, ఆయన ప్రజల్లోకి వెళ్ళొచ్చు, ఆయన కానీ అబద్ధాలు చెప్పొద్దని నేను చెప్తున్నాను. అబద్ధాలు ఏమిటనేది మళ్ళా రౌండ్ లో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్తాను. రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ మస్తన్ రావు గారు, సో చూస్తున్నాం రాజకీయాలు, ఏపీ రాజకీయాలు కొంచెం భిన్నంగా కనిపిస్తాయి. 2019లో జగన్ యాత్ర, 2023 నుంచి 24లో లోకేష్ యాత్ర, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 26కు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ జగన్ యాత్ర స్టార్ట్ చేస్తాను 7.5 తర్వాత అని చెప్పేసి ఆయన ప్రకటన. ఏంటి అసలు ఏపీలో అధికారంలోకి రావాలంటే ఈ పాదయాత్రనే కీలకమా? ఈ పాదయాత్రలతో ఈ సమస్యలు, ఇందాక ఇజ్రాయెల్ గారు చెప్పిన ఈ సమస్యలు, అవినీతి చాలా జరుగుతున్నాయి, ఇవన్నీ వీటిని ప్రశ్నించాలని చెప్పేసి ఏవైతే అంటున్నారో ఈ సమస్యలన్నీ ఈ పాదయాత్ర ద్వారా పరిష్కారం అవుతాయని అనుకోవచ్చు. గుడ్ మార్నింగ్ అండి. జీటీవీ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న పెద్దలకు, మీకు కూడా. యాక్చువల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏలూరు కార్యకర్తల సమావేశంలో ఎన్నికలు 1.5 ఉండగా నేను పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. అయితే అది వైఎస్ఆర్సీపీ నాయకులకి చాలా మందికి ఆనందం కలిగిస్తున్న మాట, ప్రజలకు ఎలా ఉన్నా కూడా. నిజానికి ఈ పాదయాత్రల ప్రస్థానం చూస్తే ఏంటంటే 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజా ప్రస్థానం పేరిట ఆయన దాదాపు 1500 కిలోమీటర్లు నడిచారు. ఆ తర్వాత ఆయన నిజమైన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ దాటికి ఎక్కడ ఆచూకీ లేని పరిస్థితుల్లో ఆయన ఆ పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించి అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత చూస్తే ఏమైందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర పేరిట జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. అప్పుడు కూడా దాదాపు ఆయన కొన్ని వేల కిలోమీటర్లు నడిచిన పరిస్థితి. ఆ తర్వాత వస్తున్నాం మీకోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 2012 అక్టోబర్ 2వ తారీఖున పాదయాత్ర చేశారు. దాదాపు ఆయన కూడా 2517 కిలోమీటర్లు నడిచిన పరిస్థితి. ఆ తర్వాత కాలంలో 2014లో చూసాం, కూటమి కట్టి ఆయన అధికారంలోకి వచ్చిన పరిస్థితి కూడా చూసాం. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ ఓదార్పు యాత్రలో ఎంత ఆదరణ లభించినప్పటికీ కూడా 2014లో ఆయనకి కేవలం ప్రతిపక్ష పాత్ర మాత్రమే దక్కింది, 67 మంది మాత్రమే గెలిచారు. ఆ తర్వాత చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర చేశారు. ఆ ప్రజా సంకల్ప యాత్ర చాలా సుదీర్ఘంగా 341 రోజులు, 3648 కిలోమీటర్లు, 13 జిల్లాలు, 125 నియోజకవర్గాలు చేశారు. అది బాగా అనూహ్యంగా ఆ తెలుగుదేశం పార్టీ వైఫల్యాల మీద, వాళ్ళ యొక్క లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైతే ప్రజలు విభజన అనంతరం చంద్రబాబును గెలిపిస్తే వాళ్ళ ఆశలను అడియాసలు చేశారని దాదాపు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించుంటారు. 151 నియోజకవర్గాల్లో ఆయన అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ మనం గమనించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే, నీకు 151 నియోజకవర్గాలు చేతిలో పెడితే మీరెందుకు పరిపాలనా పరంగా వైఫల్యం చెందారు? మీరెందుకు లా అండ్ ఆర్డర్ని కాపాడలేకపోయారు? మీరెందుకు రోడ్లు వేయలేకపోయారు? మీరెందుకు పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించలేకపోయారు? మన పరిశ్రమలు, మన నిరుద్యోగులు ఆశలు తీర్చేలాగా ఎందుకు స్థాపించలేకపోయారు అనేది ఆయన సమాధానం చెప్పలేదు. ఆయన ఏంటంటే ఆయన చెప్తుంది ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ వైఫల్యాలే అంటున్నాడు. ఆయన అధికారం ఇచ్చారు, ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు ఇవన్నీ నెరవేర్చలేకపోయారు? ఆయన 67 స్థానాలు ఇచ్చి ఆ తర్వాత ఫస్ట్ 18 గెలిచారు ఉప ఎన్నికల ద్వారా, తర్వాత 67 ప్రతిపక్ష పాత్ర వచ్చారు, తర్వాత నేను సీఎం చేశారు 151. రాష్ట్ర చరిత్రలో ఎన్టీ రామారావు గారి తర్వాత ఆయనే. ఆ తర్వాత చూస్తే నిన్ను 11 స్థానాలకి కుప్పకూలిపోయింది మీ పార్టీ. అంటే మీరు అధికారం ఇచ్చి చూడమన్నారు. ఎవరన్నా ఒక వ్యక్తికి అతని గుణగణాలు కానీ అతని యొక్క వ్యవహార శైలి కానీ తెలుసుకోవాలంటే ఒక వ్యక్తికి చేతిలో అధికారం పెడితే ఆ అధికారం ఏ విధంగా అతను నాయకత్వ లక్షణాలని నిరూపించుకుంటాడు అనేది ప్రజలు భావించారు. కానీ ప్రజల ఆశయాలు కానీ ప్రజల ఆశల్ని కానీ నెరవేర్చేలాగా జగన్మోహన్ రెడ్డికి పరిపాలన సాగలేదు. అందుకని ఆయన్ని 11 స్థానాలకి పరిమితం చేసిన పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే గతంలో ఆయన అధికారంలో లేకుండా పాదయాత్ర చేశాడు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు ఏదైతే ఫుల్ఫిల్ చేయలేకపోయారో తిరిగి 11 స్థానాలకు తీసుకొచ్చిన పరిస్థితి. ఇది గమనించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, అతను ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తున్నారా అంటే
మన అంబేద్కర్, మనం 210 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నాం మనం. కానీ ఆయన రాజ్యాంగంలో చెప్పారు, ఎవరన్నా పార్టీ ఓటమి పాలైనా కూడా అసెంబ్లీ వేదికగా పోరాటాలు చేయాలని చెప్పారు. మరి ఆయన అసెంబ్లీ వేదికగా అధికార పార్టీ చొక్కా పట్టుకొని నిలదీయాలని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎందుకు చొక్కా పట్టుకొని నిలదీయలేకపోతున్నారు? ఏదైతే మనకు రాజ్యాంగం కల్పించిందో ఆ విధంగా చేయకుండా కేవలం నాకు ప్రతిపక్ష పాత్ర ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రానని ప్రజల మీద అడిగినట్టుంది. అది ప్రజలు తప్పు చేశారన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. మీరు వెళ్ళండి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చేపట్టబోతున్నారు పాదయాత్ర, మీరు వెళ్ళి అక్కడ నిలదీయండి, అసెంబ్లీలో నిలదీయండి. ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఎందుకంటే బీజేపీకి 2 స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ లో. ఈ రోజు 3 సార్లు అధికారంలోకి వచ్చింది. వాళ్ళు 2 స్థానాలు వచ్చేవి కదా అని పార్లమెంట్ ఎగ్గొట్టేసి వెళ్ళిపోలేదు బీజేపీ. ఆ 2 స్థానాల నుంచి ఈ రోజు మరి 3వసారి కూడా అధికారంలోకి వచ్చిన పరిస్థితి. రెండోది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం, అదేవిధంగా లా అండ్ ఆర్డర్, రైతులు, ఆయన ఈ 4 ప్రస్తావించారు నిన్న. ఆ 4 కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాయి, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి, అసలు ఆరోగ్యశ్రీ లేదు, ఆ అమ్మఒడి లేదు అంటున్నారు. మరి అంత ఇదిగా ఉన్న పరిస్థితి కనపడతలేదు. ఇప్పుడు ఆయన ఒకళ్ళకి ఇచ్చారు అమ్మఒడి, ఈ రోజు 4కి ఇచ్చారు. ఈయన ఏమైనా వాగ్దానం చేస్తారు జనానికి వెళ్ళి? అందరికి ఇచ్చేస్తుంది కదా ప్రభుత్వం. ఇప్పుడు కొత్త హామీలు ఏమి ఇవ్వగలరు? గతంలో నేను చేసిన వైఫల్యాల మీద సమాధానం చెప్పాలి ముందు ప్రజలకి. ఆ సమాధానాలు చెప్పిన తర్వాత పాదయాత్రలోకి వెళ్తే ప్రజలు అప్పుడు ఆయన్ని నమ్ముతారు. ఓ పక్కన ఆయనే చెప్పారు, నేను కార్యకర్తలకు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి న్యాయం చేయలేకపోయాను, రోడ్లు వేయలేకపోయారని వాళ్ళ కార్యకర్తలు చెప్తారు. ఆయన అధికారం ఇచ్చిన అన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిడతాం, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తిడతాం, ఒక కాన్సన్ట్రేషన్ జరుగుతూ ఉంది. నేననేది ఏంటంటే 151 స్థానాలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు వైఫల్యం చెందారు? కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఎందుకు అమలు చేయగలిగారు? మిగతా అభివృద్ధిని ఎందుకు నిర్లక్ష్యం చేశారు? వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద. అప్పుడే ప్రజలు నమ్ముతారు తప్పితే ఏదో పాదయాత్ర చేస్తే గతంలో లాగా అధికారంలోకి వచ్చేస్తారనేది అది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అది ఎందుకంటే మీకు అది ఆల్రెడీ అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు మీరు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలించలేకపోయారనేది కూడా మీరు నిజాన్ని గ్రహించారు. ఇప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళటం ద్వారా, అదేవిధంగా ప్రజా సమస్యల పోరాటాలు చేయడం ద్వారా, అధికార పక్ష వైఫల్యాలు కావచ్చు, హత్యాకాండ కావచ్చు, అరాచకాలు నిలదీయటం ద్వారా మీరు వెళ్ళటంలో తప్పులేదు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా కొంత పట్టుదల తగ్గినట్టుగా కనిపిస్తాం. ఏంటంటే అది ఆయన గత సంక్రాంతి నుంచే కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తాను, ప్రతి నియోజకవర్గాన్ని సందర్శిస్తానని చెప్పారు. అది ఇంప్లిమెంట్ చేయలేకపోయిన పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించాలి. రెండోది, ఆయన గతంలో అధికారం చేపట్టక ముందు వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారు పక్కనే ఉన్నారు అండగా, వాళ్ళ చెల్లి షర్మిల గారు అండగా ఉన్నారు, మోపిదేవి వెంకటరమణ గారు లాంటి ఆయనతో పాటు జైలు జీవితం గడిపిన వాళ్ళు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకు వెళ్ళిపోయారు అది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. వాటికి కూడా ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇంకోటండి, నేను ఇంకోటి చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేయబోతా ఉన్నారో దానికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా పాదయాత్ర ప్రారంభిస్తున్నారని నాకున్న సమాచారం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తుందో, ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకుంటానికి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలో అనేక నియోజకవర్గాల్లో ఆయనదైన శైలిలో జగన్మోహన్ రెడ్డి గారి పోటీగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాదయాత్ర లేకపోతే నియోజకవర్గాల యాత్ర వెళ్ళబోతా ఉన్నారు. ఇది ప్రస్తుతం రాజకీయాల్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురులో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎలా అధిగమిస్తారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒక నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను. ఇజ్రాయిల్ గారు, సో ఇందాక మీరు ఏదైతే ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన పాయింట్ విన్నారు, మస్తాన్ రావు గారు చెప్పిన పాయింట్ విన్నారు. ఒకటి ఏంటంటే, సరే మీరు అన్న సమస్యలన్నీ పరిష్కరించాలి, పరిష్కారం కావాలి అంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసెంబ్లీలో ఈ అంశాలన్నీ లేవనెత్తాలి, అక్కడ మాట్లాడితే పరిష్కారం అవుతుందా లేదా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. కానీ మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడరు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో చెప్తే ఇది అవుతుందా? జస్ట్ ఓట్ల కోసం ఇదంతా చేస్తున్నారా? అండ్ ఇందాక ఒక మాట అయితే మస్తాన్ రావు గారు అన్నారు, లా అండ్ ఆర్డర్ మీరున్న టైంలో ఎట్లా ఉండే, రోడ్లు ఉండేనా?
ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలు ప్రజలు అడుగుతారు. ఎందుకంటే ఆయన అన్నట్లుగా 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం అయ్యారంటే ప్రజలు అక్కడ మిమ్మల్ని వద్దని అనుకున్నారు. సో ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి ఎంత మేర మీరు నెగిటివిటీని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎట్లా తీసుకుంటారు, ఏంటి, ఏం చేయబోతున్నారు ఇక్కడ? ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు కానీ లేదంటే మస్తాన్ రావు గారు కానీ చెప్పినట్టుగా మేము అబద్ధాలు ఆడవలసిన పని మాకు ఏమి లేదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అబద్ధాలు ఆడితే కనుక